అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। రాయలసీమ రైతులారా ప్రజలారా అప్రమత్తంగా ఉండండి గత 10 రోజులుగా హెచ్చరిస్తున్నాము, అప్రమత్తత చేస్తున్నాం। ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు కూడా ఉదయం సమయంలో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది। రాత్రి సమయంలో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి। రాయలసీమలో ప్రస్తుతం అయితే వరుణ గర్జన మనం చూసే అవకాశం అయితే ఉంది। రాత్రి సమయంలో మరికొద్ది గంటలు మనం చూసుకుంటే మదనపల్లి కుప్పం వైపుగా వర్షాలు అయితే మొదలవుతున్నాయి। తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి। మరొక పక్కన గిద్దలూరు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో అర్ధవీడు వైపుగా పడుతున్న వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలోకి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో ఈ రోజు రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయం రేపు తెల్లవారుజామున సమయానికి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। ఎక్కువ చోట్ల భారీ ఈదురుగాలు, అక్కడక్కడ వడగళ్ళు, అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం అయితే ఉంది। ప్రస్తుతం మనం చూసుకుంటే కర్నూలు, నంద్యాల జిల్లా, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, అలాగే కడప జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం అయితే ఉంది। ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే నంద్యాల వైపుగా కానీ ఆళ్లగడ్డ వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవుతున్నాయి। అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు, రామకుప్పం పరిసర ప్రాంతాలు, కుప్పం పరిసర ప్రాంతాలు, పుంగునూరు, పలమనేరు ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవుతున్నాయి। మరొక పక్కన మనం చూసుకుంటే తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి। కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి। కదిరి వైపుగా కానీ అలాగే ముఖ్యంగా అనంతపురం వైపుగా, కర్నూలు వైపుగా ఈ ప్రాంతాల్లోకి చాలా ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది। మరొక పక్కన మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవడం జరిగింది। కడప కానీ అలాగే ఒంటిమిట్ట ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి। కాబట్టి ఓవరాల్గా రాయలసీమలోని సరిహద్దు ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలని మనం చూసే అవకాశం ఉంది। ముఖ్యంగా ఏదైతే కర్ణాటక అలాగే ఏపీ బార్డర్ ప్రాంతాలు ఉంటాయో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే రాత్రికి చూసే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి ముఖ్యంగా అన్నమయ్య జిల్లా ఇటు మదనపల్లి వైపుగా కానీ మరొక పక్కన నంద్యాల వైపుగా, కర్నూలు వైపుగా, ఇటు అనంతపురం, తాడిపత్రి వైపుగా చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి। కాబట్టి ఈ రాయలసీమలో రానున్న 10 రోజులు కూడా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో 25 వరకు కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది। ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని, జాగ్రత్తలు తీసుకోండి। కొన్ని చోట్ల గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది। గంటకు 40 నుండి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వల్ల పెద్ద పెద్ద వృక్షాలు పూర్తిగా నేలకొరిగే అవకాశం ఉంది। విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకొని రాత్రికి, అర్ధరాత్రికి, రేపు తెల్లవారుజామునికి చాలా చోట్ల వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది। మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। థ్యాంక్ యూ అండి।